హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే వెకేషన్ మూడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అక్క వాళ్ళు ఊరి నుంచి సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చారు. అండ్ ఇంకా మా చెల్లి కూడా వచ్చిందనమాట. అక్క వచ్చింది కాబట్టి మేమందరూ కలిసి చిక్పేట్ షాపింగ్ వెళ్దాము అనేసి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడవాళ్ళకి నచ్చే చాలా ఇంపార్టెంట్ ఏమంటే షాపింగే కదా. సో ఎవ్రీ ఇయర్ తను వచ్చినప్పుడు కూడా నేను తన మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ప్లేసెస్కి అయితే రెగ్యులర్గా వెళ్తాము. అండ్ ఇట్స్ అండ్ లైక్ మనకు ఇంట్లోనే కూర్చొని టైం పాస్ చేసేదానికన్నా బెస్ట్ బయట పోవటం అంటే కొంచెం మనకు డిఫరెంట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఏదైనా కొనుక్కోవాలా అనేది కూడా నేను ఫ్యామిలీతో ఉండి సెలెక్ట్ చేసుకోవటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నచ్చుతుంది. సో ఆల్రెడీ మనకు పీక్ సమ్మర్ కాబట్టి ఇక్కడ బయట ప్లేసెస్ విజిట్ చేయటము అలాగైతే ఖచ్చితంగా కుదరదు. ఈ మాట ఇంకా ఎక్కువ ఉండేదాని వల్ల ఫస్ట్ ఏమో అనుకున్నాము పాపని పిలుచుకొని మా అక్క కూతుర్ని బయట వెళ్దాం అనేసి. బట్ స్టిల్ ఇంత ఎండ్ ఉండేదాని వల్ల తనకు చాలా ఇబ్బంది అవుతుంది అని ఫైనల్లీ వి డిసైడెడ్ మనకు బెంగళూరులో ఏ ప్లేసెస్ ఉందో లైక్ ఎక్కడ వెళ్ళాలో అక్కడే వెళ్దాము, బయట అయితే వద్దు అనేసి. ఇంకా అక్కకు కొన్ని కుర్తీస్ ఇవి అన్నీ కావాలా అంటే సరే అనేసి ఇక్కడికి వచ్చాము. బట్ మేము రెగ్యులర్గా కొనే షాపు ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 10 ఇయర్స్గా నేను చూస్తున్నాను. ఇక్కడ కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ బార్గెన్ అంతా ఏమీ లేదు. వాట్ ఎవర్ ద ప్రైస్ దే డిసైడ్ అండ్ కెప్ట్ ఇట్, అదే తీసుకోవాలి మనము. అదైన తర్వాత ఇంకా ఇక్కడ చూసారంటే ఫుల్ కంప్లీట్లీ బ్రాస్ కలెక్షన్స్ ఇక్కడే ఒక షాప్ వస్తుంది అనమాట. అక్కడే నేను తీసుకుండేది మా ఇంట్లో ఉండే బ్రాస్ ఐటమ్స్ అంతాను. అండ్ ఇక్కడ ఇంకా చూసారంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ. అండ్ సుదర్శన్లో వచ్చేసి మనకు చిక్పేట్లో వేరే ఎక్కడ ప్లేసెస్లో ఎమర్జెన్సీకి ఫుడ్ అయితే దొరకదు. ఇఫ్ సపోజ్ ఎప్పుడైనా మనము లంచ్ ఏమైనా చేయాలా అంటే ఇక్కడ బాగుంటుంది సుదర్శన్లో. అండ్ వీడియోస్ అయితే కంప్లీట్గా డీటెయిలింగ్గా తీయలేకపోయాను బికాస్ ఇట్ ఇస్ టూ మచ్ క్రౌడెడ్. అండ్ నాకు ఎక్కడ మొబైల్ పడిపోతుందో అనే భయం వేరే, ఇంకా అటు ఇటు తిరగడానికి కూడా స్పేస్ లేదు. ఇక్కడైతే వీకెండ్స్ వచ్చామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్డ్ అనమాట. ఇలాగే ఉంటుంది. ఈ లెహెంగా చూడండి ఎంత బాగుంది సుదర్శన్. ఇట్స్ అరౌండ్ 15,000. బ్రైడల్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా లెహెంగాస్ ట్రై చేయాలి, డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ ఫుడ్ క్యాఫెటేరియా కూడా అంతే, చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద కుర్తీ షాప్, మేము రెగ్యులర్గా వచ్చే షాప్. ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ 10 ఇయర్స్గా మేము ఇక్కడే కొనుక్కుంటాం అనేసి. మీరు చూసారంటే డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో కాబట్టి ఒక్కొక్కటే ట్రై చేస్తున్నాము. ఇట్స్ లైక్ రెడీమేడ్ నేనే చూస్తాము ఏది బాగుంటుందో అలా కొనుక్కుందాము అనేసి. ఏదైనా స్టిచ్చింగ్ కూడా ఉంటే మంచిగా కలెక్షన్ దొరికిందంటే చూసి తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మేము వెళ్ళామన్నమాట. సో నాకైతే ఏ షాపింగు లేదు బికాజ్ నేను ఆఫీస్కి చాలా కుర్తీస్ అయితే యూస్ చేయను. బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు మెయింటైన్ ఆన్ డైలీ బేసిస్. ఎప్పుడైనా అకేషనల్లీ అంతే వేసుకోపోతా, లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ జీన్సే నేనే. ఇంకా కాబట్టి ఇంకా వెస్ట్రన్ వేర్ ఏదైనా ఉంటే ఇంకా నాకు ఇప్పుడైతే అవసరం లేదు, చూస్తామనే ఒక దీంతో ఉన్నాను. ఏదైనా నచ్చితే కొనుక్కోవాలి, ఒకటో రెండో అయితే, లేకపోతే నాదైతే ప్లాన్ లేదు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా అక్క కోసం అనేసి అనుకున్నాము, చూస్తాము అనేసి. అయితే నాకేమో చాలా బాగా నచ్చింది. అలియా కట్ అండ్ నైరా కట్ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది. అండ్ ద ఫ్యాబ్రిక్స్ లుక్ సో ఎలిగెంట్, చాలా మంచి కలెక్షన్గా ఉంది అండ్ యూనిక్గాను ఉంది వీళ్ళ దగ్గర. కాస్ట్ వచ్చేసి లైక్ బిలో 1000 అంతా అయితే ఏమీ లేవు వీళ్ళ దగ్గర. అన్నీ వచ్చేసి మోర్ దెన్ 1500 పైకి నేనే. బట్ చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్స్ అయితే. మీకు బయట ఈ కలెక్షన్స్ అంత అయితే 3000 తక్కువ అయితే రానే రాదు. 1800 2000 చేంజ్ అలా ఉందన్నమాట ఈ డ్రెస్సెస్. సో కొన్ని కుర్తీస్ చూసాము, బట్ కలర్ వైజ్ తన దగ్గర ఏవి లేవో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనే ఒక ప్లాన్ అయితే ఉంది. తను ఆల్రెడీ అలియా కట్ డ్రెస్సెస్ ఉన్నాయి తన దగ్గర. బట్ ఇంకా బయట అక్క వాళ్ళకు ఫంక్షన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ పాప స్కూల్కి పిలుచుకోపోవటము ఇవన్నీ ఉంటుంది కదా. సో కాబట్టి వాళ్ళది పెద్ద సర్కిల్. ఇంకా ఫంక్షన్స్ కూడా చాలా ఉంటుంది. మా బావ క్లయింట్స్ అంతా ఉంటారు కదా, సో అక్కడంతా ఫంక్షన్స్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట పోవడానికి. కాబట్టి ఎంత బట్టలున్నా సరిపడదు వాళ్ళకు.
ఇప్పుడైతే గోల్డ్ కంపేర్ చేసి ప్రీషియస్ స్టోన్స్ ఇలాంటి సెట్స్ అయితే చాలా చాలా ట్రెండింగ్గా ఉంది. మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి ఆ కలెక్షన్స్లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ ఆర్ కవర్డ్ అనమాట. ఈ షాప్లో చాలా చాలా బాగుంది అండ్ నాకు రీజనబుల్ కూడా అనిపించింది. ఆ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 50 రూపీస్ నుంచి ఉంది. బట్ ఐ కెనాట్ సే దిస్ ఈజ్ ఆల్ లైక్ ప్యూర్ జమ్ స్టోన్స్ అని అయితే చెప్పలేం, పర్ల్స్ అయితే చెప్పలేం, ప్రీషియస్ పర్ల్స్. ఎందుకంటే మనం ప్యూర్ కొనాలా అంటే వేళ్ళ కొద్దీ అవుతుంది, లైక్ 10,000 12,000 అలా. సో ఆల్రెడీ కొన్ని మా దగ్గర ప్యూర్ పర్ల్స్, తర్వాత గ్రీన్ కలర్, ఇంకా ఆనియన్ పింక్ ప్యూర్ ఉన్నింది. ఇవి వచ్చేసి మా అక్కకు 2 గిఫ్ట్ ఇచ్చింది. పర్ల్స్ అయితే మేమే కొనుక్కున్నది. సో కాబట్టి దాన్ని అయితే మేము ఇలా సెట్ చేయించుకుందాం అనుకుంటున్నాం. ఇంకా మనము ఇక్కడే చూడొచ్చు, వాళ్ళే సెట్ చేసి ఇస్తారు. ఇది మనమైతే పూసలు అయితే బాగా అరేంజ్ చేసుకోలేము, చేసినా కూడా అది లూజ్గా వచ్చి ఎక్కడైనా కట్ అయిపోయిందంటే అన్ని పర్ల్స్ పోయినట్లే మనం తీసుకోండేవి. కాబట్టి బెటర్ టు అరేంజ్ విత్ ద పీపుల్ హూ డస్ దిస్ వర్క్. వాళ్ళు బాగా మనకు ఎలాంటి షేప్స్లో ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసి ఇస్తారు. ఆ పింక్ కలర్ మాదే చేస్తూ ఉండేది. ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో మేము మెట్రోలో అయితే రిటర్న్ వచ్చేసాము. చాలా క్రౌడ్ ఉండింది, దానివల్ల అందరూ టైర్డ్ అయిపోయాము. సో కాబట్టి నేను ఈ వీడియో కూడా లెంతీ అయిపోతుంది. ఇక్కడ నేను ఏమీ చూపించట్లేదు ఏమేమి షాపింగ్ చేసాము అనేసి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.